వాయిస్ ఆఫ్ మంజాసునికి స్వాగతం సుస్వాగతం. త్వరలోనే స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. దానికి అన్ని పార్టీలు కూడా సన్నద్ధం అవుతున్నాయి. ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మరి అదేవిధంగా జగన్ కావచ్చు. జగనన్న 2.0 సూపర్ యాప్ అను ఒక యాప్ను తయారు చేశాడు. దాన్ని డౌన్లోడ్ చేసుకోమంటున్నాడు. ఆ విధంగా కార్యకర్తల్ని ఒక బలపరిచేటట్టు, ఎక్కువ కార్యకర్తలు అందరూ చేరేటట్టు చేసుకుంటున్నాడు. ఇదంతా నాయకులు చేసే పనే. అయితే ఇక్కడ వైసీపీ పక్కన పెడితే ఇప్పుడు తెలుగుదేశం, జనసేన ఈ రెండు పార్టీల మధ్య రేపు ఎన్నిక ఎలా ఉంటుంది అంటే, కూటమిగానే అలాగా పోటీ చేస్తారు. కానీ ఎలా ఉంటుంది, సీట్లు ఎన్ని ఇస్తారు, జనసేనకి ఎన్ని కేటాయిస్తారు, బీజేపీకి ఎన్ని కేటాయిస్తారు. బీజేపీతో పెద్ద సమస్య లేదు, కానీ జనసేనతో సమస్య ఉంటుంది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల్లో వీళ్ళు 45-50 వరకు అడిగారు. కానీ చంద్రబాబు నాయుడు 20 ఇచ్చాడు, 21 ఇచ్చాడు. ఇంకా చెప్తున్నట్టు అందులో 10 మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీని జనసేనకి వెళ్ళినట్టు. ఉదాహరణ మనం చూడండి, రాజ్యసభ జనసేన ఒకటి ఇస్తానన్నారు. అందరూ జనసేనలో ఇస్తారు కదా, జనసేన అభ్యర్థికి ఇస్తారు కదా అనుకున్నారు. కానీ చిత్రంగా ఓవర్ నైట్లో లింగంనేని రమేష్ జనసేనలో కలిసిపోవటం, జనసేన అభ్యర్థిగా ఇచ్చినట్టు లింగంనేని రమేష్కి రాజ్యసభ సీట్ ఇచ్చారు. అసలు అంతవరకు ఎప్పుడు ఆయన జనసేన జెండా పట్టుకోలేదు, ఏమీ చేయలేదు. కానీ జనసేన పార్టీలో చేరిపోవటం, జనసేన పార్టీ తరఫున రాజ్యసభ సీటు కేటాయించడం జరిగిపోయింది. నిజంగా చంద్రబాబు నాయుడు ఎవరింట్లో ఉన్నాడు? లింగంనేని రమేష్ ఇంట్లో ఉన్నాడు. సాక్షాత్ ముఖ్యమంత్రి లింగంనేని రమేష్ ఇంట్లో ఉండేటప్పుడు ఆ లింగంనేని రమేష్ ఏమో జనసేనలో కలిసిపోవటం, మరి ఆయనకి రాజ్యసభ సీటు కేటాయించడం గొప్ప చిత్రంగా అనిపించింది. నిజానికి జనసేన నమ్ముకొని ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని అందులో ఉన్న నాయకులకి మొండి చేయి చూపించారు. సో ఇప్పుడు రేపు ఎన్నికలు ఎలా జరుగుతుంది? మొన్న నాదెండ్ల మనోహర్ ఏమన్నాడంటే 35-40% మాకు సీట్లు ఇవ్వాల్సిందే, గతంలాగా మేము ఒప్పుకోము అని అన్నాడు. దాంతో జనసేన సైనికులకి నిజంగా హ్యాపీగా ఉంటుంది కదా, ఫోన్లో మనకు 35-40% వరకు మన సీట్లు వస్తాయని. కానీ ఆ మరుసటి రోజు చిన్నబాబు మన లోకేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే జనసేనకి 15% సీట్లు కేటాయిస్తున్నట్టు, బీజేపీకి 5% సీట్లు కేటాయిస్తున్నట్టు, 80% టీడీపీ పోటీ చేస్తుంది అనమాట. అంటే 100 సీట్లు ఉన్నాయనుకోండి, అందులో 15 సీట్లు జనసేనకి, 5 సీట్లు బీజేపీకి, మిగతా 80 సీట్లు టీడీపీ పోటీ చేస్తుంది అనమాట. ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మొదట ఈయన అడిగింది ఏంటి, 35-40% మాకు కావాలన్నది. కానీ ఆయన ఇస్తానంటుందంతా 15% ఇస్తానంటుంది జనసేనకైతే. సో దాంతో మళ్ళీ జనసేన సైనికుల్లో ఒక నిరుత్సాహం, మళ్ళీ దెబ్బ కొట్టేస్తారేమో భయం. అయితే తర్వాత మళ్ళీ ఇదే నాదెండ్ల మనోహర్ అంటాడు, ఎన్ని సీట్లని కాదు, మన గెలిచే సీట్లు మనం అడగాలన్నారు. ఈ ట్విస్ట్ ఏంటి అర్థం కాలేదు. ఎన్ని సీట్లు వాళ్ళు ఇస్తారని కాదు, మనం గెలిచే సీట్లు మనం తీసుకోవాలన్నా. అది మీరు ఎన్ని సీట్లు గెలుస్తారు అంటే 35-40% సీట్లు గెలుస్తున్న నమ్మకం మీకు లేదా? మరి అతను ఏమనాలి, 35-40% సీట్లు ఖచ్చితంగా మనం గెలుచుకుంటాం, ఎందుకంటే 21 స్ట్రైక్ రైట్ కొట్టాం మనం, మనకంత ప్రజాబలం ఉంది. మరి ఇంత ప్రజాబలం ఉండేటప్పుడు మనం 35-40% సీట్లు దర్జాగా కొట్టేస్తాం కాబట్టి అన్ని సీట్లు అడుగుతామని అనాలి కదా. ఆయన అలాగే అనలేదు, గెలిచే సీట్లు మనం అడుగుదా అంటున్నా. అంటే గెలిచే సీట్లు ఎన్ని అయితే, అంటే లోకేష్ చెప్పినట్లు 15%, లేదు మీరు అనుకున్నట్లు 35-40%? ఎందుకు స్టేట్మెంట్ మార్చాడు అంటే కేవలం క్యాడర్ని సంతృప్తిపరచడం కోసం ఆ స్టేట్మెంట్ అని అనిపిస్తుంది. గతంలో కూడా చూడండి 45-60 ఏదో ఒక ఫిగర్ చెప్పారు సార్వత్రిక ఎన్నికల్లో, కానీ అతను ఇచ్చింది మాత్రం 21. అలాగే ఇప్పుడు కూడా అలాగే చేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు. అసలు నాకేమనిపిస్తుంటుందంటే, చంద్రబాబు నాయుడును ఈ పవన్ కళ్యాణ్ తెలుగులో సాగుతూ ఉంటుంది అనమాట. నేను కొట్టినట్లు నటిస్తాను, నువ్వు ఏడ్చినట్లు నటించని. ఇతను కొట్టడు, అతను ఆడ్డు, కానీ ఇతను కొట్టినట్లు నటిస్తాడు, అతను ఏడ్చినట్లు నటిస్తాడు అన్నట్లు. నువ్వు అడిగినట్లు అడుగు, నేను ఇచ్చినట్లు ఇస్తాను, నేను ఎన్ని ఇస్తే అన్నిటికి నువ్వు బైండ్ అయిపో అని ఒక ఒప్పందం జరుగుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ తిరిగి ఏమంటారంటే, మనకి గ్రాస్ రూట్లో మనకి పవర్ లేదు కదా, పార్టీ నిర్మాణం జరగలేదు కదా, సీట్లు చంద్రబాబు నాయుడు ఇస్తాడు సరే, కానీ గెలిచే దమ్ము మనకు లేదు అని తిరిగి మళ్ళీ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చారు లాస్ట్ టైం. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదట అడుగుతున్నారు, తర్వాత వాళ్ళు ఇవ్వమంటున్నారు, ఇవ్వని దానికి మళ్ళీ కాంప్రమైజ్ అవుతున్నారు. ఆ కాంప్రమైజ్ అవ్వడానికి మళ్ళీ కార్యకర్తల మీద మళ్ళీ తప్పుతూ వస్తుంటారు. మనకి ఎక్కడ అంత బలం ఎక్కడ ఉంది, మనకి ఎలాగలం పెట్టి, మన బూత్ లెవెల్లో మనకు అంత
పట్టు లేదు, అదంతా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, కాబట్టి ఆయన ఇచ్చినవి మనం తీసుకుందాం అని అంటారు. అయితే ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు వేరు, కానీ స్థానిక ఎన్నికలు వేరు. ఉదాహరణకి ఒక నియోజకవర్గం తీసుకుంటే, ఒక టౌన్ తీసుకున్నట్లయితే ఉదాహరణకి ఒక 40 నుంచి 50 ఖచ్చితంగా వార్డులు ఉంటాయి. ఈ వార్డులో దాదాపు ప్రతి వార్డులో జనసేన, తెలుగుదేశం, బీజేపీ, వైసీపీ వీళ్ళంతా ఆశావాహులు ఉంటారు. వైసీపీ ప్రాబ్లం లేదు, వాళ్ళు సింగిల్ పార్టీ కాబట్టి వాళ్ళు ఇచ్చుకోవచ్చు ఎవరికొకరికి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎన్ని వార్డులో జనసేనకి ఇవ్వాలి, ఎన్ని వార్డులో బీజేపీకి ఇవ్వాలి అని నిర్ణయించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ జనసేన తరపున మొదటి నుంచి పనిచేస్తున్న వ్యక్తి ఉంటాడు, సడన్గా తెలుగుదేశానికి కేటాయిస్తానంటే జనసేన వాడు ఒప్పుకోడు. లేదు, తెలుగుదేశంకి మొదటి నుంచి పనిచేసిన కార్యకర్త ఉంటాడు, నీకు కాదు జనసేనకి మనం ఇది కేటాయిస్తుంటే తెలుగుదేశం కార్యకర్త ఒప్పుకోడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అక్కడేంటే నియోజకవర్గానికి ఒకడు ఎమ్మెల్యే ఉంటాడు, కానీ ఇక్కడ అలా కాదు, వార్డులో నాయకులు ఉంటారు. ఇప్పుడు దీన్ని ఎలాగ అడ్జస్ట్ చేస్తారు? అడ్జస్ట్ చేస్తే ఈ రెండు పార్టీ నాయకులు కార్యకర్తలకే కదా, సాధారణ కార్యకర్తల స్థాయి నుంచి వాళ్ళకి ఇస్తారు కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ సీట్లు. సో వాళ్ళు ఒప్పుకుంటారా? ఒకవేళ ఇక్కడ తెలుగుదేశం ఒక వార్డులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఇచ్చినట్లయితే కౌన్సిలర్గా, మరి జనసేన కార్యకర్త అంత హార్ట్ఫుల్గా పనిచేస్తాడా? ఎందుకంటే ఎమ్మెల్యేకి వర్క్ చేయడం వేరు, ఈ కౌన్సిలర్ సీట్లకి వర్క్ చేయడం వేరు. ఎందుకంటే ఇద్దరు ఒకే వార్డులో ఉంటారు, తెల్లలేసి ఒక మొహాలు చూసుకుంటుంటారు, ఇద్దరి మధ్య కొంత పోటీ ఉంటుంది. ఒరిజినల్గా ఇతను కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తాడు, అతను కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తాడు. పార్టీ నాకు టికెట్ ఇస్తుందని ఈ పార్టీ వాడు అనుకుంటాడు, నా పార్టీ నాకు టికెట్ ఇస్తుందని ఆ పార్టీ వాడు అనుకుంటాడు. అలా ఒక నమ్మకంతో వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుంటుంటారు, కేడర్ని తిప్పుతుంటారు. సడన్గా నీకు ఇక్కడ కాదు, ఇక్కడ మన తెలుగుదేశం కానీ అంటే జనసేన వాడు ఊరుకుంటాడా? జనసేనకి ఇస్తానంటే తెలుగుదేశం వాడు ఊరుకుంటాడా? ఇక్కడ మరి పోటీ రాదా, గొడవలు రావా? కాబట్టి ఇవన్నీ అధినాయకులు జాగ్రత్త చూసుకోవాలి. సార్వత్రిక ఎన్నికల్లో మేనేజ్ చేసిన ఇక్కడ చేయడానికి అవ్వదు. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు ఏంటంటే జనసేనకు అసలు పోటీ చేయడానికి అభ్యర్థులు లేరు, పాయింట్ అది అక్కడ. కాబట్టి తెలుగుదేశం నుంచి 10 మంది జనసేనలకు జంప్ అవడం, తద్వారా ఇచ్చినట్టు చూపించారు. కానీ ఇక్కడ అలా జరుగుతుంది. ప్రతి వార్డులో ఖచ్చితంగా వార్డు స్థాయి నాయకులు మాత్రం అన్ని పార్టీలకు ఉంటారు, బీజేపీకి కూడా ఉన్నారు, ఇక్కడ ఉంటారు, ప్రతి వార్డులో ఉంటారు. సో అలా కేటాయించేటప్పుడు అప్పుడు బీజేపీ అంటే పెద్దగా పోటీ ఉండదు. కానీ ఇప్పుడు తెలుగుదేశం జనసేన మధ్య పోటీ ఉంటుంది. ఎందుకంటే 21 సీట్స్ స్ట్రైక్ రేట్ కొట్టామని ప్రతి కార్యకర్త నమ్ముతున్నాడు, ప్రతి జనసేనకి నమ్ముతున్నాడు. ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం కానీ ఆ వార్డులో కేటాయిస్తే జనసేన వాడు తట్టుకోలేడు. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు అయితే లాస్ట్కి ఎలా ఒప్పందం చేసుకోవాలి, ఎలా ఒప్పిస్తాడు చంద్రబాబు నాయుడు వీళ్ళందరినీ? తెలుగుదేశం కేటర్ని కూడా ఎలా ఒప్పిస్తాడు? తెలుగుదేశం కార్యకర్తలు ఏమంటారు, మనకి 40% ఓటింగ్ ఉందండి, మనం ఎందుకు ఇచ్చారు వాళ్ళకి అన్ని సీట్లని వాళ్ళు అడుగుతారు. అప్పుడు జనసేన ఏం చెప్పుకోవాలి, తన పార్టీ అంతర్గత మీటింగ్లు ఏం చెప్పుకోవాలి, మనకు 6% కదా ఉంది ఓటింగు, మనం గెలలేము, కష్టం అని మళ్ళీ కార్యకర్తను ఒప్పించుకోవాలి. ఇదంతా రేపు ఇద్దరు నాయకులకి తలపోటుగా పరిగణించబడుతుంది. అయితే ఇక్కడ జనసేన కార్యకర్త సైనికులు ఏమంటే వాళ్ళ దృష్టిలో జగనన్న రాక్షసుడు అధికారంలోకి రాకుండా అడ్డుకట్టేయడం కోసమే మేము కూటమి కట్టా అంటున్నారు కదా. ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికల్లో గెలిస్తే జగన్కి సంబంధం ఉండదు కదా, జగన్కి సీఎం అయిపోవడం దిగిపోవడం అనేది ఉండదు. ఇక్కడ జస్ట్ ఇక్కడ కౌన్సిలర్ ఎన్నికలు లేదా కార్పొరేట్ ఎన్నికలు జరుగుతాయి, అయితే చైర్పర్సన్ లేదా మేయర్ అవుతారు, అంతే తప్ప జగన్ సంబంధం లేదు కదా. ఈ విషయంలో మనం ఎందుకు తగ్గాలి అని చెప్పేసి జన సైనికులు కూడా అధిష్టానం మీద ఒత్తిడి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య అంటే ఈ రెండు పార్టీలు ఎదుర్కోబోయేటువంటి సమస్యలుగా అనుకుంటున్నాం. అయితే ఇక్కడ తెలివిగా ఏం చేయాలంటే, ఓ పని చేద్దాం, మాకు సీట్లు ఇచ్చేయండి 50%, కానీ మున్సిపాలిటీ చైర్పర్సన్లు కానీ లేదా మేయర్ పదవుల విషయంలో జనసేన పట్టుబడితే అలాగైనా సరే జన సైనికులు కొంత సాటిస్ఫై అవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఇటు జనసేనకి అటు టీడీపీకి అదొక దెబ్బ తగలడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాల శ్రేణికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.